హాయ్ ఫ్రెండ్స్, నేను హరివల భుజు. ఈరోజు మార్నింగ్ మంత్ర పొద్దుగాల ముచ్చట ఏంది అని అంటే, మామూలుగా ఎవరైనా సరే వాళ్ళున్న వృత్తిలో సక్సెస్ కావాలి అనుకుంటారు. సక్సెస్ సైన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా అన్నట్టు ఉంటుంది కొన్నిసార్లు ఆలోచిస్తే. ఒక పుస్తకంలో చదివిన దాన్నే ఉన్నట్టుగా విత్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సక్సెస్ వచ్చేసి ఎప్పుడు నీ ఇండివిజువల్ నువ్వు ఒక్కటి ఎఫర్ట్స్ తోటే సరిపోదు. నీ చుట్టుపక్కలను కూడా నీ పరిస్థితులకు తగ్గట్టు నువ్వు అనుకున్న దారిలో పోయేదానికి వాళ్ళని కూడా కలుపుకొని తీసుకొని పోవాలి. ఇది ఒక సింపుల్ లైను. కాకపోతే డీటెయిల్గా పోవాలి అంటే కొంచెం అర్థం చేసుకొని ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సినిమాలో రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి ఉన్నారు అనుకుందాం. వాళ్ళు డైరెక్షన్ చేయాలి అని అంటే వాళ్ళు ఒక స్టోరీ తీసుకొని మిగతా కెమెరామెన్ని తీసుకుంటారు, ఓకే, ప్రొడక్షన్ టీమ్ని తీసుకుంటారు, లొకేషన్స్కి పోతారు, మిగతా వాళ్ళతో చర్చిస్తారు, డైలాగ్స్ వేరే వాళ్ళతో రాయిస్తారు. ఫర్ ది సేమ్ లొకేషన్స్ అండ్ యాక్టర్స్, బీజిఎం, తర్వాత విఎఫ్ఎక్స్, ఇంతమందితోటి కలుపుకొని పనిచేస్తే కానీ సినిమా బయటికి రాదు. ఏ సినిమా అయినా సరే పేరు ఫైనల్గా పడేది ఎవరిది అని అంటే డైరెక్టర్ది పడుతుంది. యాక్టర్స్కి వాళ్ళతో ఎలా పని చేయించుకున్నామో అని ఉంటుంది. ఇదేమో సినిమా పాయింట్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుందాం. ఇప్పుడు ఒక అయినా సింపుల్గా తీసుకుంటే టిఫిన్ సెంటరే తీసుకుందాం. సో ఆ టిఫిన్ సెంటర్లో ముందు ఆ టిఫిన్ సెంటర్ పెట్టడానికి ఆయనకు ముందు టిఫిన్లు చేయడం రావాలి. ఆ టిఫిన్ చేయడం, చట్నీ చేయడం రావాలి, సాంబార్ చేయడం రావాలి. ఆయన ఒక్కడే చేయలేడు కదా, ఆయన ఒక్కడే పండించుకోలేడు కదా. టిఫిన్ చేయాలి అంటే ఇడ్లీ, వడ, దోశ, వీటికి కావాల్సిన ఐటమ్స్ ఎక్కడో మంచి క్వాలిటీ దొరుకుతాయి, ఏ షాపుల్లో మంచి క్వాలిటీ దొరుకుతాయి, రీజనబుల్ రేట్స్కి ఎవరు అమ్ముతారు అని చెప్పేసి ఆ రీసెర్చ్ చేయగలగాలి. చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ టేస్టీ వచ్చేట్టుగా చూడాలి. టేస్టీ వచ్చేట్టుగా చూడాలి అని అంటే గిన్నెలేస్తే అయిపోతుంది. ఏ మంటలో ఎంతసేపు ఏది ఎక్కడ ఉంచాలో అది తెలియగలగాలి. ఎక్కువసేపు ఉంచొద్దు, తక్కువసేపు ఉంచొద్దు, అప్పుడు మాత్రమే టేస్ట్ వస్తుంది. ఓకే, సో ఇది కాకుండా ఆధ్యాత్మికం అని చెప్పేసి చూసుకుందాం. ఒక మనిషి ఉన్నతంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా పాయింట్ చూసుకున్నా ఒక మనిషికి ఉన్నట్టుగా ఏది దొరకదు. ఆయన సాధన చేయాలి, తనకు తాను సాధన చేయాలి. ఫర్ ది సేమ్ తనకు ఏం కావాలనుకుంటున్నాడో ఆ విషయం గురించి తను పరిశోధన చేయాలి, రీసెర్చ్ చేయాలి. ఆల్రెడీ చుట్టుపక్కల ఏ గురువులు ఉన్నారు, తనకు కావాల్సింది ఎవరి దగ్గర ఉంది, ఎవరి దగ్గర దొరుకుతుంది అనే విషయం తనకు తెలియాలి. సో ఏది ఎక్కడ చూసుకున్నా సక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ తను అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకోవాలి అని అంటే మిగతా వాళ్ళతో కలుపుకొని పోవాలి, మిగతా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, మిగతా వాళ్ళ దగ్గర పని తీసుకోవాలి. ఇది నేను చెప్పాలనుకుంది. ఏ విషయం చూసుకున్నా, ఏ సక్సెస్ పాయింట్ చూసుకున్నా నువ్వు వేరే వాళ్ళతో కలిసి పని చేయాలి, వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఇది ఈరోజు పొద్దుగాల ముచ్చట. మళ్ళీ వేరే వీడియోతో వస్తాను. నేను హరివల భుజు. థ్యాంక్ యూ.